వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. కేశవ్ చూపించిన వైపుగా చూసిన పండుగాడు గోడ మీద తన ఫోటోకి దండ వేసి ఉండడం గమనించి షాక్కి గురవుతాడు. ఇంతలో తండ్రి రూపేష్ టీ గ్లాసులతో అక్కడికి వస్తాడు. వెంటనే పండు వణుకుతున్న స్వరంతో, అంకుల్, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అంకుల్? ఆ బాబుకి ఏమైంది? అంతా మా కర్మ బాబు. వాడికి ఇష్టమని వాళ్ళమ్మ వాడు 18వ పుట్టినరోజు నాడు బైక్ కొనిచ్చింది. అదే వాడి ఆఖరి రోజు. అప్పటి నుండి వాడు మాకు కాకుండా పోయాడు బాబు. ఆ రోజే మా ఇంటి వెలుగు ఆరిపోయింది. ఇంతకీ ఆంటీ ఎక్కడ అంకుల్? కేశవ్ పండుని పక్క గది వైపు తీసుకొని వెళ్తాడు. చీకటి గదిలో కిటికీ పక్కన ఒక పెద్దావిడ కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. చెదిరిన జుట్టు, మసిబారిన బట్టలతో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు కిటికీ వైపు చూస్తూ ఒక చేతిలో పాత స్కూల్ బ్యాగు, ఇంకో చేతిలో అన్నం తినే పళ్ళెం పట్టుకొని ఉంటుంది. తన తల్లిని అలా చూసి పండుకి గుండాగినంత పనవుతుంది. ఏమైంది కేశవ్ అమ్మకి? ఆ రోజు నువ్వు టిఫిన్ తింటూ బైక్ వచ్చిందనే సంతోషంలో పళ్ళెం పక్కకు పెట్టి బైక్ తీసుకొని వెళ్ళిపోయావు. అప్పటి నుండి ఆమె నువ్వు వస్తావని, నీకు అన్నం తినిపించాలని అలా ఎదురు చూస్తూ కూర్చుంది. తల్లి చేతిలో పళ్ళెం చూసిన పండుకి గడిచిపోయిన రోజులు గుర్తుకు వస్తాయి. ఉప్మా ఉప్మా రోజు ఈ గడ్డి తినలేకపోతున్నా. అసలు నీకు ఉప్మా తప్ప ఏమీ రాదా? రాకుంటే పిల్లల్నెందుకు కనాలి, వాళ్ళనెందుకు బాధ పెట్టాలి అని పండు కోపంగా పళ్ళెంను పక్కకి విసిరేస్తాడు. విసిరిన పళ్ళెం తీస్తూ పండు అన్న మాటలకు గుండె బరువెక్కి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ, వెర్రి నాన్న, ఇంత కోపం పనికిరాదురా. ముందే ఆకలితో ఉన్నావు, కొంచెం ఎంగిలిపడు నాన్న అని దీనంగా మాట్లాడుతున్న తల్లి మాటలను పట్టించుకోకుండా పండు వెళ్ళిపోతాడు. నీ ప్రేమని అర్థం చేసుకోలేని మూర్ఖున్నమ్మా నేను. కానీ నువ్వు నా ఆకలి తీర్చాలని ఇప్పటికీ అదే పళ్ళెంతో ఎదురు చూస్తున్నావు. నీ ప్రేమకు నోచుకోలేని దౌర్భాగ్యున్నమ్మా నేను అనుకుంటూ తల్లి చేతిలోని స్కూల్ బ్యాగ్ వైపు చూస్తాడు. పండు, ఇదిగోరా నీ బ్యాగు. చిరిగిందన్నావుగా, కుట్టేశాను, బాగుంది. ఇప్పుడు తీసుకెళ్ళు స్కూల్కి. బోడి, ఏదో కొత్త బ్యాగ్ కొన్నట్టు బిల్డప్ లేస్తున్నావు. చిరిగిపోయిన దానికేగా కుట్లేసి ఇచ్చావు. అయినా హరీష్ గాడిని చూడు, కొత్త కొత్త బట్టలు, కొత్త స్కూల్ బ్యాగు, ఎంత హుందాగా ఉంటాడో. నువ్వేమో అదే చిరులో కుట్లేసిస్తున్నావు. ఛీ, అనవసరంగా పుట్టాను ఇంట్లో. ఏ కోటీశ్వరులకు పుట్టుంటే హ్యాపీగా ఉండేవాణ్ణి. నీ ప్రేమ అర్థం చేసుకునే తెలివి లేకపోయిందమ్మా. నాలో నిన్ను బాధ పెట్టే అహంకారమే పెరిగిపోయింది. నా కోసం నువ్వు కరుగుతున్న కొవ్వొత్తివని తెలియక ఆ వెలుగునే తక్కువ చేసి మాట్లాడాను. నాకు ఏ చిన్న దెబ్బ తగిలినా అమ్మా అంటూ నీ దగ్గరికి వచ్చేవాడిని. కానీ నీ మనసుకి ఎన్ని గాయాలు చేసినా ఒక్క మాట కూడా అనకుండా నన్ను ఎలా భరించావమ్మా? నువ్వు నిజంగా మనిషివి కాదు, నా తప్పులను భరించే భూదేవివి. అయినా కేశవ్, బైక్ కొనే స్తోమత లేదుగా మాకు. ఎలా కొన్నారు? మీ అమ్మ నగలమ్మి. నిజంగానా? అవును పండు, నిజమే. ఏమండి, ఈ నగలమ్మి వాడికి బైక్ తీసివ్వండి. ఎప్పటి నుండో అడుగుతున్నాడు. ఏంటే ఇది? ఎప్పుడు బంగారం అడిగినా ఇవి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, తల తెగినా ఇవ్వనని తెగేసి చెప్పేదానివి. ఇప్పుడేమో నువ్వే అమ్మమంటున్నావు. బంగారం దేముందండి, బీరువాలోనేగా ఉంటుంది. అయినా వాడు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు. వాడికి 18 ఏళ్లేగా, ఇప్పుడే వాడికి బైక్ అవసరమా? వాడి పుట్టినప్పటి నుండి వాడి కోసం ఏమీ చెయ్యలేదు, అడిగిందేది తీసివ్వలేదు. కనీసం ఈ బైకుతోనైనా వాడిని సంతోష పెట్టగలనంటే అంతకు మించి నాకేం కావాలండి? అయినా మీ తల్లి కొడుకుల మధ్యలో నాకెందుకులే, వెళ్ళి బైక్ బుక్ చేసి వస్తాను అని అక్కడి నుండి బయలుదేరుతాడు రూపేష్. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఆ రోజే పండుగాడి 18వ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే రా పండు.
త్వరగా లేచి రెడీ అవ్వు. నీకిష్టమని చింతపండు పులిహోర రవ్వ కేసరి చేశాను. చి, ఈ రోజు కూడా అవేనా? ఏమైనా స్పెషల్ చేయొచ్చుగా. సర్లే, రెడీ అవుతా. కాలేజీలో ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు అని పండు లేచి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. రూప పండుకి పులిహోర వడ్డిస్తుంది. ఇంతలో రూపేష్ అక్కడికి వస్తాడు. నాన్న పండు, మీ అమ్మ నీ బర్త్డే గిఫ్ట్ గా బైక్ కొనిచ్చిందిరా. అబ్బచా, అన్ని అబద్ధాలే. నిజంరా, కావాలంటే ఈ కీ చూడు అని రూపేష్ కీ చూపించేసరికి హైట్ బైక్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని పండు సంతోషంగా బైక్ కీ తీసుకొని హడావిడిగా బయటకు వెళ్తాడు. అలా వెళ్ళిన నువ్వు మళ్ళీ రాలేదు. నువ్వు వస్తావని, నీకు తినిపించాలని అప్పటి నుండి మీ అమ్మ ఇలా అయిపోయింది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదురా పండు. మనం అడిగింది ఇవ్వలేదంటే అది వాళ్ళ దగ్గర లేదని కాదు, మనకది మంచిది కాదు అని అర్థం. కానీ ఆ ప్రేమని మనం పేదరికంతో కొలుస్తాం. ఈ రోజు ఆమె దగ్గర ఏమీ లేవు, మిగిలిన నీ జ్ఞాపకాలు తప్ప. అవును, అమ్మంటే అడిగింది ఇచ్చే యంత్రం కాదు. అడగకపోయినా తన జీవితాన్నే ధారపోసే త్యాగమయ్యి ఈ ప్రపంచంలో దేన్నైనా తిరిగిచ్చే శక్తి మనకుంటుందేమో గాని ప్రేమతో పెట్టిన గోరుముద్దలకి, బాధతో కార్చే కన్నీటికి విలువ కట్టలేము అని పండు తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నేను పండుని వచ్చానమ్మా, నాతో మాట్లాడమ్మా. పండు వచ్చాడు. వాడు ఆకలితో వెళ్ళాడు. వాడికి అన్నం పెట్టాలి. పిచ్చి నాన్న, ఏమడిగినా ఇవ్వలేదని వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడో ఏమో, తిన్నాడో లేదో, ఇంకా రాలేదు. వచ్చేస్తాడు. ఇంకాసేపట్లో వచ్చేస్తాడు. వాడికి భోజనం పెట్టాలి. ఇదిగో ప్లేటు. వాడు స్కూల్కి వెళ్ళాలి. ఆలస్యం అవుతుంది. బ్యాగ్ కూడా సర్దాలి. అయినా రాడు. ఈ పేద తల్లి దగ్గర వాడికి సంతోషంగా ఉండడానికి ఏమీ లేదు. లేదు వచ్చేస్తాడు. కను పాప కరువై కలలెల్ల చెదిరి శూన్యంలో చూస్తోంది నీ చూపు అమ్మా. నాశల కోసం నీవు పిరిపోసి నిలువునా కాలిపోయావా అమ్మా. నాకేది వద్దమ్మా. సైకిల్, వీడియో గేమ్, బైక్ ఏది వద్దు. నువ్వు చేసే ఉప్మా తింటానమ్మా. కొత్త బట్టలు వద్దు. నువ్వు కుట్టిన పాత బ్యాగే చాలు. నువ్వు మళ్ళీ నవ్వుతూ నాతో మాట్లాడితే చాలమ్మా. నాతో ఉంటే చాలమ్మా. నన్ను పలకరిస్తే చాలమ్మా అంటూ తల్లి చేతులు పట్టుకొని బోరున ఏడుస్తుంటాడు పండు. ఇంతలో ఏంట్రా ఇంతసేపటి నుండి లేపుతుంటే ఏవేవో అంటున్నావు? స్కూల్కి డుమ్మా కొడతావా ఏంటి? లే సన్నాసి. ఈ మాటలు వినపడగానే పండు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా ఆరోగ్యంగా ఉన్న తల్లిని చూసి ఆశ్చర్యంతో, అమ్మా, నువ్వు బానే ఉన్నావు, నాతో మాట్లాడుతున్నావు అని తల్లిని గట్టిగా హత్తుకుంటాడు పండు. అమ్మా, నాకేది వద్దు. ఉప్మా చాలు. వీడియో గేమ్, సైకిల్ ఏది వద్దు. ఈ రోజు నుండి నువ్వేది చెప్తే అదే వింటా. ఏది వండితే అదే తింటా. ఏమైందిరా పిచ్చి నాన్న? పీడకల వచ్చిందా ఏంటి? వెళ్ళి స్కూల్కి తయారవ్వు. సాయంత్రం నాన్న మనల్ని సినిమాకి తీసుకెళ్తాడంట. హాయ్ సినిమా, సాయంత్రం త్వరగా ఇంటికొచ్చేస్తా అని పండు ఉత్సాహంగా అక్కడి నుండి పరుగు పెడతాడు. ప్రస్తుతానికి ఇది ఒక కథ కావచ్చు, కానీ పండుగాడికి వాడిలాంటి మనకు ఒక మేలుకొలుపు. చిన్న వాటికే ఉందని లేదని తల్లిదండ్రులను ఏడిపిస్తూ వాళ్ళ ప్రశాంతతని పాడు చేయకుండా వాళ్ళు మనతో ఉండడమే ఒక వరంగా భావించాలి. ఇప్పటికింతే ఫ్రెండ్స్. మన పండుగాడి లైఫ్ లో ఇంకెన్ని వింతలు జరుగుతాయో ముందు చూద్దాం. మళ్ళీ కలుద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.